Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. ఈరోజు మనము పాలిటీ లక్ష్మీకాంత్ పాలిటీలో చాప్టర్ 2 మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూస్తామండి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఎందుకు సమ్మరీగా ఇవ్వట్లేదు అని అంటే మనం లక్ష్మీకాంత్ నుంచి చదివితే ఏనిగా మీరు క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ లెవెల్ అనేది మీరు గ్రూప్ 1 తీసుకున్న, ఏ ఎగ్జామ్ తీసుకున్నా, యూపీఎస్సీ తీసుకున్నా డిఫికల్ట్ ఉంటుంది. సో దట్స్ వై మీరు డైరెక్ట్గా పాలిటీ బుక్ చదవడం చాలా చాలా బెటర్. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దిస్. ఓకే, సో చూద్దాం. డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అసలు మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ మనకి ఫస్ట్ మరి ఉన్నదా? లేదు కదా, మనం కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నాం కదా. సో దానికి ఫస్ట్ అసలు ఎప్పుడు డిమాండ్ చేశారు కాన్స్టిట్యూషన్ కోసం అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డిమాండ్ ఫర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఏమని డిమాండ్ చేశారు, ఎప్పుడు డిమాండ్ చేశారు, ఎవరు డిమాండ్ చేశారు అన్ని కూడా చూసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ టైము 1934లో, దీనికంటే ముందు కూడా కాన్స్టిట్యూషన్ ఒక లైక్ డిస్కషన్స్ అయితే ఉన్నాయి, బట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటున్నాము. ఓకేనా. 1934లో ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా అనేది రావడం జరిగింది. ఫుట్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు తీసుకొచ్చారు అని అంటే ఎంఎన్ రాయ్. ఓకేనా, ఎంఎన్ రాయ్, ఏ పాయినర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ఓకేనా. మరి 1935లో తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకేనా, ఐఎన్సీ అంటే ఏంటండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్ గా డిమాండ్ చేయడం జరిగింది అన్నట్టుగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి అని. ఓకే, సో చూద్దాం. అఫీషియల్లీ డిమాండెడ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అండ్ టు ఫ్రేమ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి ఎందుకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసుకోవడం కోసం. ఓకేనా. అయితే 1938లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ డిక్లేర్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా మస్ట్ బి ఫ్రేమ్డ్. అయితే మన ఇండియాకి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అనేది కావాలి అని ఇతను డిక్లేర్ చేయడము వితౌట్ అవుట్ సైడ్ ద ఇంటర్ఫియరెన్సీ. అది కూడా ఎలా? అవుట్ సైడ్ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అందులో మళ్ళీ ఉండకూడదు, అంటే లైక్ బ్రిటిషర్స్ వాళ్ళ ఎవరిది కూడా ఇంటర్ఫియరెన్స్ ఉండకుండా బై ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అడల్ట్ ఫ్రాంచైజ్. సో మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ ఏ విధంగా ఎన్నుకున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం ఇది డిస్కస్ చేసుకుందాం ఇంకా ఫర్దర్ గా. సో ద డిమాండ్ వాస్ ఫస్ట్ టైమ్ ఫైనల్లీ యాక్సెప్టెడ్. అయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలని వీళ్ళు డిమాండ్ చేయడము. సో మరి డిమాండ్ ఫస్ట్ టైం అఫీషియల్ గా యాక్సెప్ట్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. ద డిమాండ్ వాస్ ఫైనల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ప్రిన్సిపల్ బై బ్రిటిష్ గవర్నమెంట్. ఎవరు యాక్సెప్ట్ చేశారు? బ్రిటిష్ గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మన మీద వర్క్ అంటే లైక్ అప్పుడు రూల్ చేస్తుంది కదా. సో యాక్సెప్ట్ చేయడము, దాన్ని ఏమంటామంటే ఆగస్ట్ ఆఫర్ అని అనడం జరిగింది. ఓకేనా. ఈ ఆగస్ట్ ఆఫర్ ఇది అంతా మనము మళ్ళీ మోడర్న్ ఇండియాలో క్లియర్ గా చదువుకుంటాము. ఓకేనా. దాన్ని ఏమంటాము? ఫస్ట్ టైము డిమాండ్ వాజ్ ఫైనల్లీ యాక్సెప్టెడ్. ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క డిమాండ్ ఫైనల్లీ యాక్సెప్ట్ చేసిందని ఏమంటామంటే ఆగస్ట్ ఆఫర్ అని అంటాము. 1940లో జరిగింది. నెక్స్ట్ ఇన్ 1942 తీసుకుంటే సర్ స్టాఫోర్డ్ క్రిప్స్. సో క్రిప్స్ ప్రపోజల్ అని విన్నారా? సో క్రిప్స్ వచ్చారు, ఆయన వచ్చేసి ఏ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్. ఇతను క్యాబినెట్ మెంబర్ అండ్ కేమ్ టు ఇండియా విత్ ద డ్రాఫ్ట్ ప్రపోజల్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఒక ప్రపోజల్ ని తీసుకొని ఇండియాకి రావడము. ఓకేనా. ఆన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ టు బి అడాప్టెడ్ ద ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 2. అయితే ఇక్కడ అప్పుడు మనకి వరల్డ్ వార్ యాక్చువల్ స్టోరీ ఏంటంటే మనకి వరల్డ్ వార్ 2 జరుగుతున్న సందర్భం కూడా ఉంది. సో అప్పుడు ఏంటంటే మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు పర్మిషన్ ఇస్తామన్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని అడిగారు అన్నట్టుగా. బట్ కానీ అప్పుడు ఫస్ట్ మన ఇండియన్స్ యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత మనం సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఓకేనా. కానీ క్రిప్స్ ప్రపోజల్ అనేది ఏమైంది అని అంటే అయితే వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాతనే ఇస్తామన్నారు వాళ్ళు. సో అప్పుడు వాళ్ళ మాట మీద నిలబడతారని గ్యారంటీ ఉండదు కదా. సో క్రిప్స్ ప్రపోజల్ అనేది రిజెక్ట్ అయింది అన్నట్టుగా. ఎవరు రిజెక్ట్ చేశారు చూద్దాం. క్రిప్స్ ప్రపోజల్ రిజెక్టెడ్ బై ద ముస్లిం లీగ్. ఫస్ట్ ఈ క్రిప్స్ ప్రపోజల్ ని ముస్లిం లీగ్ వాళ్ళు రిజెక్ట్ చేయడం. ఎందుకు మరి ముస్లిం లీగ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకు రిజెక్ట్ చేశారంటే అప్పుడు వాళ్ళకి సపరేట్ గా అటానమస్ స్టేట్ కావాలని అడిగారు అంటే సపరేట్ పాకిస్తాన్ కావాలని. సో క్రిప్స్ ప్రపోజల్ వర్ రిజెక్టెడ్ బై ద బ్రిటిష్ ముస్లిం లీగ్ అండ్ విచ్ వాంటెడ్ ఇండియా టు బి డివైడెడ్ ఇంటూ ద 2 అటానమస్ స్టేట్స్ గా డివైడ్ అవ్వాలని వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. విత్ ద 2 సపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అంటే సపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలని. ఫైనల్ గా క్యాబినెట్ మిషన్ ఏం చేసిందంటే వాస్ సెంట్ టు ఇండియా వైల్ రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ ద 2 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా.
సో తర్వాత ముస్లిం లీగ్ వాళ్ళు కొంచెం అంటే లెస్ ఆర్ మోర్ సాటిస్ఫైడ్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ కాంపోజిషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న కాంపోజిషన్స్ ఏంటి అంటే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తీసుకుంటే ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ నవంబర్ 1946. ఎప్పుడు ఏర్పడిందండి? 1946 నవంబర్. అండర్ ద స్కీమ్ ఫార్ములేటెడ్ బై ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో ఏ మిషన్ ప్లాన్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి అసలు ఫ్యూచర్స్ ఏంటి అని అంటే, ఈ స్కీమ్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి అని అంటే, ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ టు బి 389. అసలు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎంతమంది ఉన్నారు? మొత్తం మనకి 389 మెంబర్స్ ఉన్నారు. ఆన్ దీస్ 296 సీట్స్ వర్ టు బి అలొకేటెడ్ టు బ్రిటిష్ ఇండియా. సింపుల్గా అసలు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎందుకు ఏర్పాటు చేశారంటే, మన కాన్స్టిట్యూషన్ సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం కోసము మనము కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది, సపరేట్గా మనం రాసుకోవడం కోసం. సో మరి అక్కడ ఏం చేశారు? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఫస్ట్ దానిలో మొత్తం టోటల్ స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు అని అంటే 389 మెంబర్స్ ఉన్నారండి. అయితే అందులో 296 మెంబర్స్ వచ్చేసి మెంబర్ సీట్స్ వర్ టు బి అలొకేటెడ్ టు బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న ఏరియా ఉంటుంది కదా, సో ఆ ఏరియాలో ఉన్న ఇండియన్ పార్ట్ అన్నట్టుగా. అండ్ 93 సీట్స్ ఇన్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్. ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉన్నాయి కదా, సో వాళ్ళు 93 సీట్స్ ఉన్నాయి. సో అయితే అవుట్ ఆఫ్ 296 సీట్స్ తీసుకున్నప్పుడు బ్రిటిష్ ఇండియా 296 allocated to the British India. 292 members were to be drawn from the 11 governor provisions. Okay na, and 4 members వచ్చేసి 4 chief commissioners ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈచ్ province and princely state or the group of state in case of small states were allocated to the seats in the proportion of their respective population. మరి వీళ్ళు ఎలా డివైడ్ చేశారనేది కూడా మనకు తెలియాలి కదా. సో ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్ కానీ ప్రొవిన్సెస్ తీసుకున్నప్పుడు ఎలా డివైడ్ చేశారు అని అంటే, రెస్పెక్టెడ్ దర్ పాపులేషన్ బట్టి వాళ్ళు దాన్ని డివైడ్ చేయడం జరిగింది. అయితే రఫ్లీ తీసుకుంటే ఒక సీట్కి చూడండి, రఫ్లీ 1 seat వాజ్ అలొకేటెడ్ టు ఎవ్రీ 1 million పీపుల్కి ఒక సీట్ని అలొకేట్ చేయడం జరిగింది అన్నట్టుగా. ఓకేనా, నెక్స్ట్ సీట్స్ అలొకేటెడ్ టు ఈచ్ బ్రిటిష్ ప్రొవిన్స్ వర్ డివైడెడ్ అమాంగ్ ద 3 ప్రిన్సిపల్స్ కమిటీస్. అయితే ఇప్పుడు మరి బ్రిటిష్ ప్రొవిజన్స్ని కూడా డివైడ్ చేశారు కదా, సో దాన్ని డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే 3 ప్రిన్సిపల్ కమ్యూనిటీస్ ఉన్నాయి అంటున్నారు మెయిన్గా. ఒకటి వచ్చేసి ఏంటండి, ముస్లిమ్స్, సిక్యూస్ అండ్ జనరల్స్ ఉన్నారు. మరి ఇక్కడ ముస్లిమ్స్, సిక్యూస్ అంటే మనకు తెలుసు. మరి జనరల్లో ఎవరెవరు వస్తారంటే ఎక్సెప్ట్, ఓకేనా, ఆల్ ఎక్సెప్ట్ ముస్లిమ్స్, సిక్కులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా జనరల్లోకే వస్తారు. రిమెంబర్ దిస్. నెక్స్ట్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ వర్ ఏబుల్ టు ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. మరి రిప్రజెంటేటివ్ కమ్యూనిటీస్ ఎవరు ఎన్నుకుంటారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇన్ ద ప్రొవిజనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓటింగ్ వాస్ టు బి మెథడ్ ఆఫ్, ఏ మెథడ్లో ఓటింగ్ చేశారు అప్పుడు అని అంటే మెథడ్ ఆఫ్ ద ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓకేనా, ఇది ఏ విధంగా జరిగింది అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. మరి ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎలా అనుకుంటారు అంటే దే ఆర్ నామినేటెడ్ బై ద హెడ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్. హెడ్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్ తోటి వాళ్ళు నామినేట్ అవుతారు. ఓకేనా, నెక్స్ట్ ఇన్ దిస్ ఇట్ ఈస్ దస్ క్లియర్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాస్ టు బి పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ అని అంటారు. రిమెంబర్ దిస్. ఓకేనా, అండ్ ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా, ఇది మనకి ఈ వర్డ్ మీద ప్రీవియస్ క్వశ్చన్ అడిగారండి. అయితే మోర్ ఓవర్ ద మెంబర్స్ వర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద members of the provisional assemblies and who themselves were elected on the limited franchise. లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే మనం నిన్న చెప్పుకున్నాం కదా, కొంతమందికి మాత్రమే ఓటు వేసే అధికారం అనేది ఉండేది. జస్ట్ ఈ బాక్స్ నుంచి మనకు క్వశ్చన్ వచ్చిందండి పీవైక్యూలో. దీన్ని మీరు అర్థం చేసుకుంటేనే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ. Moreover, the members are indirectly elected by the member of the provisional assemblies and who themselves are elected on the limited franchise. Remember this. Next, the election to the Constituent Assembly తీసుకున్నప్పుడు ఇక్కడ 296 సీట్లు ఉన్నాయి కదా మనకి, allocated to the British Indian provisions were held. మరి వీళ్ళకు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయండి 290 సీట్స్కి? జూలై నుంచి అక్టోబర్ 1946లో జరిగాయి. ఓకేనా, నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరి ఎన్ని సీట్లు గెలుచుకుంది? 208 సీట్లు గెలుచుకుంది. ముస్లిం లీగ్ వచ్చేసి 73 సీట్స్. రిమైనింగ్ స్మాల్ గ్రూప్స్, ఇండిపెండెంట్ గ్రూప్స్ వచ్చేసి 15 సీట్స్ అండి. అయితే ఇంకా మనకి ఇవి కాకుండా ఎన్ని ఉన్నాయి? 93 సీట్స్ ఎవరికి అలొకేట్ చేశారు? ప్రిన్స్లీ స్టేట్స్ కదా. సో వాళ్ళు ఫామే ఫిల్ చేయలేదు అన్నట్టుగా. దే డిసైడెడ్, వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఫామ్ ఫిల్ చేయలేదు.
ఓకేనా. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు అన్నట్టుగా. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇట్స్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆర్ ఇండైరెక్ట్లీ అని అంటారు. సో ఇక్కడ మనం తీసుకుంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై పీపుల్ ఆఫ్ ఇండియా ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకేనా. సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎలక్షన్ జరుగుతుంది. మరి ఇప్పుడు జరిగే ఎలక్షన్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అని అంటే మనం డైరెక్ట్లీ అని ఎందుకంటే మనం వెళ్ళి ఓటేసాం. ప్రతి ఒక్కరికి కూడా ఓటేసే హక్కు ఉంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అవునా. సో బట్ అప్పుడు అలా ఉండేది కాదు. ఓకే. సో అండ్ ద అసెంబ్లీ కంప్రైజ్డ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, హిందూస్, ముస్లిమ్స్, సిక్కుస్, పార్సెస్ అండ్ ఆంగ్లో ఇండియన్స్, ఇండియో క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ ఇంక్లూడింగ్ ద ఉమెన్, ఇలా చాలా మంది ఉండడం. అండ్ ద అసెంబ్లీ ఇంక్లూడ్ ద ఆల్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా ఎట్ దట్ టైమ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఈ పాయింట్ మీద కూడా క్వశ్చన్ అడిగారండి పీవైక్యూలో. అయితే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మహాత్మా గాంధీ మెంబరా అని క్వశ్చన్ అడగడం జరిగింది అన్నట్టుగా. సో మహాత్మా గాంధీ నాట్ ఏ మెంబర్, రిమెంబర్ దిస్. నెక్స్ట్, వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి చూద్దాం. ఇది ఏ విధంగా వర్క్ చేసింది. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు ఏర్పడిందండి? December 9th, 1946. రిమెంబర్ దిస్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు? December 9th, 1946. అయితే మరి ఇప్పుడు ఫస్ట్ టైం ఏర్పడినప్పుడు మన ముస్లిం వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేశారంటే ముస్లిం లీగ్ అనేది బైకాట్ చేసింది అన్నట్టుగా మీటింగ్ ని. ద ముస్లిం లీగ్ బైకాటెడ్ ద మీటింగ్ అండ్ ఇన్సిస్టెడ్ ఆన్ ద సెపరేట్ స్టేట్ ఫర్ ద పాకిస్తాన్. వాళ్ళు మీటింగ్ ని బైకాట్ చేసేసి మాకు సెపరేట్ పాకిస్తాన్ కావాలని చెప్పడం జరిగింది. ద మీటింగ్ వాజ్ అటెండెడ్ ఓన్లీ, ఎంతమంది అటెండ్ అయ్యారు మరి ఈ మీటింగ్ కంటే? 211 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. మరి ఇక్కడ హెడ్ గా ఎవరున్నారు తీసుకుంటే డాక్టర్ సచిదానంద సిన్హా, ద ఓల్డెస్ట్ మెంబర్, వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్. రిమెంబర్, సచిదానంద సిన్హా వచ్చేసి టెంపరరీ ప్రెసిడెంట్, పర్మనెంట్ ప్రెసిడెంట్ అని అంటే టెంపరరీ ప్రెసిడెంట్ ఆన్ ద అసెంబ్లీ. ఓకేనా, ఆఫ్ ద అసెంబ్లీ ఫాలోయింగ్ ద ఫ్రెంచ్ ప్రాక్టీస్. రిమెంబర్ దిస్. నెక్స్ట్, లేటర్, మరి తన తర్వాత అతనంటే కొద్ది రోజులే ఉన్నారండి. తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎలెక్ట్ అయ్యారు ప్రెసిడెంట్ ఆఫ్ ద అసెంబ్లీకి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ సిమిలర్లీ తీసుకుంటే హెచ్డి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి బోత్ ఆర్ ద వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 2 వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, బట్ మనకి ఇప్పుడు అలా ఉండదు. సో బోత్ ఆర్ ద వైస్ ప్రెసిడెంట్. సో ఇన్ అదర్ వర్డ్స్ ద అసెంబ్లీ హ్యాడ్ 2 వైస్ ప్రెసిడెంట్స్. ఓకే, రిమెంబర్. క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ మనకి లక్ష్మీకాంత్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా డీకోడ్ చేసుకోగలిగేలా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, మరి ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్ అన్నాం. అసలు ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్ అంటే ఏంటి అని అంటే సింపుల్ గా చెప్పాలంటే గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటాం. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవాలి కదా. ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దానికి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి, కొన్ని రూల్స్ పెట్టుకోవాలి, దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనకి పెట్టుకునే మన ప్రిన్సిపల్స్ అన్నట్టుగా. అందుకే ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్స్ అంటే ఆబ్జెక్టివ్స్ అంటే ఏ ఆబ్జెక్ట్స్ మనం యాడ్ చేసుకుంటాము, ఏంటి, ఎలా ఉండాలి అని డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఇట్స్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి December 13, 1946లో జవహర్ లాల్ నెహ్రూ గారు మూవ్ దిస్ హిస్టారిక్ ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్ క్వశ్చన్ అడుగుతారు. ఇది ఆల్రెడీ పీవైక్యూలో కూడా అడిగారు, మీకు స్టేట్ ఎగ్జామ్ లో కూడా ఇంపార్టెంట్. సో December 13, 1946 జవహర్ లాల్ నెహ్రూ మూవ్ ద హిస్టారిక్ ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్ అనేది మూవ్ చేయడం జరిగింది. అయితే ఇట్ లేడ్ డౌన్ ద ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. రిమెంబర్ దిస్. అండ్ మరి ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ రీడ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిక్లేర్డ్ ఇట్ ఏ ఫర్మ్ అండ్ సోలమ్ రిసోల్ టు ప్రొక్లైమ్ ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ సావరిన్. సో ప్రొక్లైమ్ అంటే ఏంటంటే అనౌన్స్డ్ అఫీషియల్ గా, అంటే అఫీషియల్ గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏమని డిక్లేర్ చేసిందండి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిక్లేర్ చేసింది ఏమని? అఫీషియల్ గా డిక్లేర్ చేసింది ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ సావరియన్, అంటే సార్వభౌమ అధికారం అంటాం కదా. సో ఇండియాకి మాత్రమే సార్వభౌమ అధికారాలు ఉంటాయి, ఇండియాకి మాత్రమే సార్వభౌమ అధికారాలు ఉండాలి అని. ఓకేనా. అండ్ రిపబ్లిక్ కూడా టు డ్రాన్ అప్ ఫర్ హర్ ఫ్యూచర్ గ్రీవెన్సెస్ టు ద కాన్స్టిట్యూషన్. ఓకేనా. నెక్స్ట్, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. వేర్ ఇన్ ద టెరిటరీస్ దాట్ నౌ comprise British India, the territories that now form the Indian state, such as the other part of India or outside of India, as well as other territories willing to be constituted into independent sovereign India, shall be the Union
ఆఫ్ దెమ్ ఆల్. అయితే ఇక్కడ ఈ పాయింట్కి అర్థం ఏంటంటే ఇప్పుడైతే ప్రజెంట్ మనకి అంటే అప్పుడు ఆ టైంలో ఏదైతే టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే బ్రిటిష్ ఇండియా ఉంది కదా, బ్రిటిష్ ఇండియా టెరిటరీలో ఉన్న ప్రతి ఇండియన్ స్టేటు ఒకవేళ ఏదైనా ఇండియన్ స్టేట్ నుంచి వెళ్ళిపోవాలనుకున్నా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా అది వన్స్ ఇండియాలోకి ఎంట్రీ అయిందంటే ఇండిపెండెంట్ సావరెంటీ అంటే అధికారాలన్నీ కూడా ఇండియాకు ఉంటుంది. అంటే యూనియన్ ఆఫ్ దెమ్ టు ఆల్ అంటే యూనియన్ అని మనం చెప్తామన్నట్టుగా. ఓకేనా, మళ్ళీ సపరేట్గా మాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామన్నట్టుగా ఉండదు. నెక్స్ట్ వేర్ ఇన్ ద సెట్ ఆఫ్ ద టెరిటరీస్ వెదర్ దేర్ ప్రజెంట్ బౌండరీస్ ఆర్ విత్ ద others may be determined by the Constitution Assembly. Thereafter, according to the law of the Constitution, shall possess the retain of the status of the autonomous unit together and with residuary powers and exercise all the powers and functions of the government administration save the except such powers and functions are vested and assigned to the union as the inherited and implied on the union are resulted of their form. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు మనకి ఏదైతే మన టెరిటరీ ఉంది కదా, సో ఆ టెరిటరీలో ఉన్న ప్రజెంట్ అంటే బౌండరీస్ ఏదైతే మన ఇండియన్ టెరిటరీలో ఉన్న బౌండరీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు వన్స్ ఒక్కటి ఇక్కడ గ్యారంటీగా తెలుసుకుంది ఏంటంటే వన్స్ వాళ్ళు ఇండియన్ డొమైన్ కింద వచ్చారనుకోండి, సో ఖచ్చితంగా అప్పుడు అధికారాలన్నీ కూడా ఇండియన్ డొమైన్కే ఉంటాయి అన్నట్టుగా. సో అలా మనము అదొకటి చూసుకోవాలని చెప్పడము, అది మనకి అధికారాలు ఉంటాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే వేర్ ఇన్ ఆల్ ద పవర్స్ అండ్ అథారిటీ తీసుకున్నప్పుడు ద సావరియన్ independent India, its constituent part and the organ of the government are derived from the పీపుల్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఇప్పుడు మరి ఇండియాలో సార్వభౌమ అధికారం ఎవరికి ఉంటుంది అని ఇక్కడ క్వశ్చన్ అన్నట్టుగా. ఓకేనా, సో ద సావరియన్ ఇండిపెండెంట్ ఇండియా ఇట్ కాన్స్టిట్యూంట్ పార్ట్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ డిరైవ్డ్. ఎక్కడి నుంచి తీసుకున్నాము సార్వభౌమ అధికారాలు అనేవన్నీ కూడా అనంటే డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్. రిమెంబర్ దిస్, దీని మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వేర్ ఇన్ షల్ బి గ్యారెంటెడ్ అండ్ సెక్యూర్డ్ టు ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఇది మరి ఏ ఏరియాలో అన్ని పీపుల్ కి సెక్యూర్ గా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. జస్టిస్ గా, సోషల్ గా, ఎకనామికల్ గా అండ్ పొలిటికల్ గా. ఓకేనా, ఎకనామికల్ గా అండ్ పొలిటికల్ గా, తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ ఆపర్చునిటీ అందరికీ ప్రొవైడ్ చేయడము. ఓకేనా, బిఫోర్ లా ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, వెకేషన్, అసోసియేషన్, యాక్షన్ అంటే అందరికీ కూడా సమాన అధికారాలు, హక్కులు అనేవి కల్పించడం. మళ్ళీ సమాన అధికారాలు అనే హక్కులు అని అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళకు ఉన్నట్టే మనకు ఉంటాయి అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. బికాస్ ఆఫ్ దట్ పొజిషన్ బట్టి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. పొజిషన్ అంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఎమ్మెల్యే అనేది కాదు, యాజ్ అన్ ఒక రిప్రజెంటేటివ్ గా వాళ్ళకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నట్టుగా. నెక్స్ట్ wherein adequate safeguards shall be provided for the minorities and backward and tribal. ఇంకా కొన్ని ఎక్స్ట్రా సేఫ్ గార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఎక్స్ట్రా లైక్ భద్రతను కల్పించడం ఎవరికండి, మైనారిటీస్ కానీ లేకపోతే బ్యాక్వర్డ్ వాళ్ళకి కానీ అండ్ ట్రైబల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అండ్ డిప్రెస్డ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా సేఫ్ గార్డ్స్ని ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ వేర్ బై షెల్ బి మెయింటైన్డ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ద రిపబ్లిక్ అండ్ ఇట్స్ సావరియన్ రైట్స్ ఆన్ ల్యాండ్, సీ, ఎయిర్ అకార్డింగ్ టు జస్టిస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంక ఇక్కడ ఏమంటున్నారంటే సారీ, ఇక్కడ మనం ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ద రిపబ్లిక్ అంటే మనది ఏదైతే టెరిటరీ ఉంటుంది కదా, మన ఏరియా మన టెరిటరీలోకి వచ్చేది అంటే టెరిటరీ అంటే బౌండరీ లాగండి. మన బౌండరీలోకి వచ్చే ఏ ఏరియా అయినా కూడా ఇట్స్ సావరియన్ రైట్స్ అంటే సార్వభౌమ అధికారాలు మన ఏరియాలో అంటే మన టెరిటరీ కింద వచ్చే ల్యాండే కానీ లేకపోతే సీనే కానీ ఎయిర్ కూడా ఆఖరికి లైక్ ఎయిర్ అకార్డెన్స్ అవన్నీ కూడా ఎవరికి అధికారాలు ఉంటాయి అంటే ఇండియాకే ఉంటాయి. ఓకే, అకార్డింగ్ టు ద జస్టిస్ అండ్ law of the civilized nations. Remember this. And this ancient land attain its rightful and honored place in the world and makes ఏమంటున్నాడు అండ్ మేక్స్ ఇట్ ఫుల్ అండ్ విల్లింగ్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రమోషన్ ఆఫ్ ద వరల్డ్ పీస్ అండ్ వెల్ ఫ్రేమ్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో మనం ఏదైనా చేసినా కూడా సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా చేసినా కూడా వర్క్స్ అది ఎలా ఉండాలండి, అది అందరికీ పీస్ఫుల్ ఉండాలి, మనకు కూడా మంచిగా ప్రశాంతతని కలిగించేలా ఉండాలి. అంటే ఎలాంటి లైక్ యుద్ధాలు కానీ మళ్ళీ వార్స్ తర్వాత ఒకరినొకరు ఆక్యుపై చేసుకోవడము. ఇప్పుడు చూడండి బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్యుపై చేసుకోవడం వలన ఇన్ని గానం వచ్చాయి కదా.
సో అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం, ఓకేనా. అండ్ దీస్ రిసొల్యూషన్స్ వర్ అనానమస్లీ అడాప్టెడ్ బై ద అసెంబ్లీ. ఈ రిసొల్యూషన్స్ అన్ని కూడా మరి ఎవరు అసెంబ్లీ అడాప్ట్ చేసుకోవడం జరిగింది 1947 జనవరి 2022, ఓకేనా. And it influenced and the eventual shaping of the constitution through all the subsequent stages and modified version form of the preamble of the present constitution. సో అప్పుడు వాళ్ళు కొన్ని పెట్టారు, ఇంకా తర్వాత చాలా మోడిఫికేషన్ చేసి చాలా రకాల యాడ్ చేయడం, డిలీట్ చేయడం, సో మెనీ జరిగాయి. సో అప్పుడున్న ప్రకారం అలా చేసుకోవడం జరిగింది అన్నట్టుగా, ఓకేనా. ఇక్కడ అనానమస్లీ అంటే ఏకగ్రీవ ఎన్నిక అంటారండి, గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా వర్డ్స్ తెలియకపోతే రాసుకోవాలి, నేను ఇక్కడ రాశాను చూడండి. తప్పేం కాదు, మనం నేర్చుకుంటున్నాం, వీఆర్ లెర్నర్స్. ఎంత నేర్చుకున్నా రేపు మనము 100 మందికి 100 చెప్పినా కూడా మనం ఎప్పుడూ లెర్నర్సే ఉంటామండి. మనకి ఎంత విద్య వచ్చినా కూడా మళ్ళీ మనం ఎక్కడో ఒక దగ్గర నేర్చుకోవడమే అవుతుంది. కాబట్టి నో నీడ్ ఆఫ్ షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన సందర్భంలో నేర్చుకోవాల్సిందే. సో అండ్ పాలిటీలో టర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎందుకంటే ఈ టర్మినాలజీ అర్థమైతేనే మనం ఎగ్జామ్లో డీకోడ్ చేసుకోగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళకైనా కూడా అంత సింపుల్గా ఉండదు వర్డ్ అక్కడ, ఓకే. నెక్స్ట్ మరి చేంజెస్ బై ద ఇండిపెండెన్స్ యాక్ట్లో వచ్చిన అంటే ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా వచ్చిన చేంజెస్ ఏంటి అని అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ హూ హ్యాడ్ స్టేడ్ అవే ఫ్రమ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గ్యారెంట్లీ జాయిన్డ్ ఇట్. అయితే తర్వాత ఫస్ట్ మనకు అక్కడ ఏమన్నారు, ఇది ఇంతకుముందు ఇండియన్ స్వాతంత్రం రాకముందు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు ఇవి పెట్టుకున్నారు కదా. సో అప్పుడు ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. బట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు గ్యారెంట్లీ జాయిన్, ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే అని ఏప్రిల్ 28, 1947 రిప్రజెంటేటివ్ ఆఫ్ ద 6 స్టేట్స్ వర్ పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ ఆఫ్టర్ ద యాక్సెప్టెన్సీ ఆఫ్ ద మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఇక్కడ ఏమంటున్నారంటే ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్, ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో హూ హ్యాడ్ స్టేడ్ అవే ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనకి చూసాం కదా ప్రిన్స్లీ స్టేట్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి దూరం ఉన్నారు. అండ్ మనము నిన్న యాక్ట్లు చూసినప్పుడు మార్నింగ్ చెప్పిన క్లాస్లో 1947 యాక్ట్ ప్రకారం వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటే వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక డొమినియన్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు కదా. సో ఎవరైతే దూరంగా ఉన్నారో అవే ఫ్రమ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దే ఆర్ గ్రాడ్యువల్లీ జాయిన్, వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్కరు జాయిన్ అవ్వడము జరిగింది. తర్వాత ఆన్ ఏప్రిల్ 28, 1947 తీసుకుంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ద 6 స్టేట్స్ వర్ పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ, ఓకేనా. 6 స్టేట్స్ అసెంబ్లీలో పార్ట్ అవ్వడము ఆఫ్టర్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఏది మన మౌంట్ బ్యాటన్ ప్లాన్ మనం చదువుకున్నాం కదా, సో ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ వాళ్ళు అది యాక్సెప్ట్ చేసిన తర్వాత చాలా మంది జాయిన్ అయ్యారు. అది ఎప్పుడు తీసుకున్నారు, మౌంట్ బ్యాటన్ ప్లాన్ వచ్చేసి June 3, 1947 ఫర్ ద పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ. అది ఎందుకంటే పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ కోసం. అయితే ఇక్కడ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద అదర్ ప్రిన్స్లీ స్టేట్స్ టుక్ దేర్ సీట్స్ ఇన్ ద అసెంబ్లీ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద ముస్లిం లీగ్ ఫ్రమ్ ద ఇండియన్ డొమినియన్ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు అసెంబ్లీ. అయితే ఇక్కడ ఏమైంది, ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా ఇంకా కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కూడా జాయిన్ అవ్వడం, తర్వాత ముస్లిం లీగ్ ఫ్రమ్ ద ఇండియన్ డొమినియన్ ఆల్సో ఎంటర్డ్ ద అసెంబ్లీ, ముస్లిం లీగ్ కూడా అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వడము. తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. అవి ఏందో చూద్దాం. ఇక్కడ 3 చేంజెస్ అని చెప్తున్నాము. ఫస్ట్ వచ్చేసి అసెంబ్లీ వాజ్ మేడ్ ఏ ఫుల్లీ సావరియన్ బాడీ. అసెంబ్లీ అనేది ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, పూర్తి సార్వభౌమ అధికారాలతో అని చెప్తున్నారు. విచ్ కుడ్ ఫ్రేమ్ ఎనీ కాన్స్టిట్యూషన్ ఇట్స్ pleased, ఓకేనా. నెక్స్ట్ ద యాక్ట్ ఎంపవర్డ్ ద అసెంబ్లీ టు అబ్రగేట్ ఆర్ ఆల్టర్ ఎనీ లా మేడ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు ఇండియా. అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి అంతకుముందు వరకు బ్రిటిష్ పార్లమెంట్ ఉంది కదా, వాళ్ళు కొన్ని లా తీసుకొచ్చారు. మరి ఆ యాక్ట్లని ఒకవేళ మన ఇండియాకి అవి నచ్చలేదు, లేకపోతే అవి మనకు సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం వాటిని ఆపేయచ్చు, వాటిని తీసేయచ్చు, వాటిని ఆపేయచ్చు అని కూడా చెప్పడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే ద అసెంబ్లీ ఆల్సో బికమ్ ఏ లెజిస్లేటివ్ బాడీ. ఇక్కడ అసెంబ్లీ ఏమంటున్నారు, ద అసెంబ్లీ కూడా లెజిస్లేటివ్ బాడీగా ఏర్పడుతుంది. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ తీసుకుంటే 2 separate functions
2 separate functions were assigned to the assembly. ఈ అసెంబ్లీకి 2 separate functions ఇచ్చారు. that is the అదేంటండి మరి అసెంబ్లీ చేయాల్సిన 2 పనులు ఏంటి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఒకటి కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడం ఫర్ ఫ్రీ ఇండియా, ఇంకొకటి ఎనాక్టింగ్ ఆఫ్ ద ఆర్డినరీ లాస్ ని ఎనాక్ట్ చేయడం. ఓకేనా, 2 టాస్క్లు గుర్తుపెట్టుకోండి, ఒకటి మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంకోటి ఎనాక్టింగ్ ఆఫ్ ద ఆర్డినరీ లాస్ ఫర్ ద కంట్రీ. అయితే దీస్ 2 టాస్క్ అనేవి పర్ఫార్మ్డ్ గా సపరేట్ డేస్ లో పర్ఫార్మ్ చేయడం జరిగింది. ఓకేనా, ద అసెంబ్లీ బికమ్ ద ఫస్ట్ పార్లమెంట్. ఫస్ట్ తీసుకుంటే చూడండి, అసెంబ్లీ బికమ్ ద ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. అది వచ్చేసి డొమినియన్ లెజిస్లేచర్ అని అంటాము. వెరెవర్ ద అసెంబ్లీ మెట్ ద కాన్స్టిట్యూషన్ బాడీ. ఓకేనా, అండ్ ఇట్ వాస్ చైర్డ్ బై, ఎవరు ఉన్నారు మరి కాన్స్టిట్యూషన్ బాడీకి? రాజేంద్ర ప్రసాద్, మనం చూసాం కదా. తర్వాత వెన్ ఇట్ ఈస్ మెట్ ద లెజిస్లేటివ్ బాడీ, మరి ఇది కాన్స్టిట్యూంట్ బాడీ అయింది, తర్వాత లెజిస్లేటివ్ బాడీ అయినప్పుడు మరి చైర్మన్ ఎవరు ఉన్నారు? మన జీవి మావలంకర్ గారు ఉన్నారు. అండ్ దీస్ 2 ఫంక్షన్స్ తీసుకుంటే కంటెంట్ ఎప్పటి వరకు ఉన్నాయండి? November 26, 1949 వరకు ఉన్నాయి. ఎందుకంటే మనము కాన్స్టిట్యూషన్ రాసేసుకున్న తర్వాత మళ్ళీ మనకి జనరల్ ఎలక్షన్ జరగడము, తర్వాత అన్ని కూడా చేంజెస్ లో రావడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ మరి ముస్లిం లీగ్ వాళ్ళు ఉన్నారు కదా, మరి ఇక్కడ ఏమైనా చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ముస్లిం లీగ్ మెంబర్స్ హెయిలింగ్ ఫ్రమ్ ద ఏరియాస్ అండ్ ఇంక్లూడింగ్ ద పాకిస్తాన్. ఇక్కడ హెయిలింగ్ ఫ్రమ్ ద ఏరియా అండ్ ఇంక్లూడింగ్ ద పాకిస్తాన్ చెప్తాను చూడండి. ద ముస్లిం లీగ్ మెంబర్స్ విత్డ్రా ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫర్ ఇండియా. అయితే ఇక్కడ ఫస్ట్ మనకు ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టుగా. ఓకేనా, చూడండి, ద ముస్లిం లీగ్ విత్డ్రా ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫర్ ఇండియా. ఓకేనా, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకోవడము. తర్వాత కాన్స్టిట్యూషన్ అప్పుడు ఏమైంది? విత్డ్రా చేసుకుంటే మరి స్ట్రెంత్ తగ్గిపోతుంది కదా. సో స్ట్రెంత్ అనేది 389 నుండి 229కి పడిపోయింది అన్నట్టుగా. సో ఒరిజినల్లీ 1946 తీసుకుంటే అండర్ ద క్యాబినెట్ ప్లాన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద ఇండియన్ ప్రొవిజన్స్ తీసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయండి? 296 ఉండడం జరిగింది టు 229. ఇప్పుడు 296 నుంచి ఎన్ని అయిపోయాయి అంటే 226 అయిపోవడం జరిగింది. తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ 93 నుంచి 70 అవ్వడము. సో ఈ విధంగా వాళ్ళు విత్డ్రా చేసుకున్నాక జరిగిందండి. నెక్స్ట్ మరి అదర్ ఫంక్షన్స్, ఇక్కడ మరి ఇంకా వేరే ఫంక్షన్స్ ఏం పర్ఫామ్ చేసింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు మేకింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఎనాక్టింగ్ ద ఆర్డినరీ లాస్. ఫస్ట్ ఏంటి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని ప్రిపేర్ చేయడము అండ్ ఎనాక్టింగ్ ఆఫ్ ద ఆర్డినరీ లాస్ ని ఎనాక్ట్ చేయడము. ఓకేనా, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆల్సో పర్ఫార్మ్డ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఏం ఫంక్షన్ పర్ఫార్మ్ చేసిందో చూద్దాం. ఫస్ట్, ఇట్ రేటిఫైడ్ ద ఇండియన్స్ మెంబర్స్ ఆఫ్ ద కామన్వెల్త్ ఇన్ May 1929. ఇది ఏం చేసిందండి? రేటిఫైడ్ అంటే ఏంటంటే ఆమోదించబడింది అన్నట్టుగా. ఓకేనా, సో ఇట్ రేటిఫైడ్ ద ఇండియన్ మెంబర్స్ ఆఫ్ ద కామన్వెల్త్. ఎప్పుడు? కామన్వెల్త్ May 1949. అండ్ నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్ ని అడాప్ట్ చేసుకుంది July 2022లో. 1947 తర్వాత అడాప్టెడ్ ద నేషనల్ యాంథమ్ 1950 January 24. తర్వాత అడాప్టెడ్ ద నేషనల్ సాంగ్ January 24, 1950. And it elected the Rajendra Prasad as the first president of India January 24, 1950. Remember this. In all, the Constitution Assembly had 2 sessions over the 2 years. అయితే మరి ఈ 2 years జర్నీ అయితే పట్టింది మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడానికి. ఈ 2 years జర్నీలో 2 సెషన్స్ అనేది ఈ 2 years లో తీసుకుంది. 2 sessions and 11 months 18 days. ఎన్ని రోజులు పట్టిందని కూడా చూసుకోవాలి. మన స్టేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ టైమ్స్ అడుగుతారండి. సో నెక్స్ట్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ హ్యాడ్ గ్రోన్ త్రూ ద, వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఒక 60 కంట్రీస్ అంటే చాలా కంట్రీస్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన ఏదైతే ఇప్పుడు మనము కొన్ని తీసుకుంటాం కదా, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఆర్టికల్స్ ఏదైనా మనం తీసుకున్నప్పుడు అవన్నీ మనకి ఏదైతే సూటబుల్ అవుతుంది, ఇండియన్స్కి ఏది సెట్ అవుతుంది, ఏది బెస్ట్గా ఉంటుందని చాలా కంట్రీస్ నుంచి మనము రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకోవడం జరిగింది. ఓకేనా, మరి మొత్తం ఎంత ఎక్స్పెండ్ చేశారు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రిపేర్ చేయడానికంటే 64 lakhs అండి. ఓకేనా, అండ్ ఆన్ January 24, 1950 ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫైనల్ సెషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హవెవర్ ఇట్ డిడ్ నాట్ ఎండ్, అదేం ఎండ్ కాదు. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా January 26, 1950 టిల్ ద ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ పార్లమెంట్ ఆఫ్టర్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్.
అది అంటే ఇంకా అప్పటి నుంచి చాలా సార్లు మరి దాని మీద డిస్కస్ చేయడము అలా జరిగింది అన్నట్టుగా. మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కోసం ఏర్పాటు చేసిన మేజర్ కమిటీస్ అండ్ మైనర్ కమిటీస్ ఏందో చూద్దాం. సో మేజర్ కమిటీస్ ఎందుకంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ చేయాలనంటే అంత సింపుల్ కాదు కదా. సో చాలా రకాలుగా దాని మీద రీసెర్చ్ చేయాలి, వర్క్ చేయాలి, అన్ని సెక్షన్ల వాళ్ళకి న్యాయం జరిపించాలి కాబట్టి ఇక్కడ మనకి మేజర్ కమిటీస్ ఉన్నాయన్నమాట. చూద్దాం. ఫస్ట్ మేజర్ కమిటీ యూనియన్ పవర్స్ కమిటీ. సో దీనికి లీడర్ ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ నెహ్రూ గారే ఉన్నారు. తర్వాత ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీ ఇంపార్టెంట్ Dr. B.R. Ambedkar, Advisory Committee on the Fundamental Rights and Minorities and Tribal Excluded Areas తీసుకుంటే సర్దార్ పటేల్, రిమెంబర్ ఇంపార్టెంట్. అండ్ దిస్ కమిటీ హ్యాడ్ ద ఫాలో. మళ్ళీ ఇందులో మళ్ళీ ఇంకా సబ్ కమిటీస్ కూడా ఉన్నాయండి. ఫండమెంటల్ సబ్ కమిటీ ఉంది, తర్వాత మైనారిటీ సబ్ కమిటీ, నార్త్ ఈస్ట్ ఫ్రంటీరియర్, ట్రైబల్ ఏరియా అస్సాం. ఓకేనా, ఇది కూడా సబ్ కమిటీ ఉంది. సో దానికి ఎవరెవరు హెడ్స్ ఉన్నారు కూడా చూసుకోవాలి. తర్వాత ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ తీసుకుంటే ఎవరున్నారు? తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రంటీరియా. నార్త్ ఈస్ట్ అంటే ఏంది? నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే ఏమొస్తుంది? పాకిస్తాన్ ఏరియాలో. ఓకేనా, మరి నార్త్ ఈస్ట్ అంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్ కమిటీ. నెక్స్ట్ కమిటీ రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. తర్వాత స్టేట్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. తర్వాత స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మేజర్ కమిటీస్ అయితే ఒకసారి అన్ని చూసుకోండి. మైనర్ కమిటీస్ లో కొన్ని ఇంపార్టెంట్. ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ తీసుకున్నప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. తర్వాత హౌస్ కమిటీ తీసుకున్నప్పుడు పట్టాభి సీతారామయ్య. తర్వాత అడహాక్ కమిటీ నేషనల్ ఫ్లాగ్ కోసం తీసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్. అడహాక్ కమిటీ సుప్రీంకోర్టు తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి వరదాచారి. అండ్ హీఈస్ అండ్ నాట్ ఏ అన్ అసెంబ్లీ మెంబర్, రిమెంబర్ దిస్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ కూడా చూడండి, ఎక్స్పర్ట్ కమిటీ తీసుకున్నప్పుడు ఫినాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే నళిని రంజన్ సర్కారు. తను కూడా ఇక్కడ నాట్ అన్ అసెంబ్లీ మెంబర్. ఓకేనా, ఇది కూడా చూసుకోవాలి మనం, ఎందుకంటే ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ తీసుకున్నప్పుడు ఎస్కే దార్, నాట్ అన్ అసెంబ్లీ. తర్వాత స్పెషల్ కమిటీ తీసుకున్నప్పుడు స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ జవహర్లాల్ నెహ్రూ. తర్వాత ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషానాథ్ సేన్. అడహాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్. ఓకేనా, తను వచ్చేసి వరదాచారి, నాట్ అన్ అసెంబ్లీ మెంబర్. నెక్స్ట్ అన్నిటికంటే మరి ఇంపార్టెంట్ కమిటీ ఏంటి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. మరి డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఎప్పుడు సెటప్ చేశారు అంటే ఆగస్టు 29, 1947లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిటీ తీసుకుంటే ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫస్ట్ 7 మెంబర్స్ ఉన్నారండి. అంబేద్కర్ గారు వచ్చేసి చైర్మన్, తర్వాత గోపాలస్వామి అయ్యంగార్ వచ్చేసి మెంబర్స్. ఇంకా వీళ్ళందరూ అల్లాడి కృష్ణస్వామి, తర్వాత కేఎం మున్షి, తర్వాత సయ్యద్ మహమ్మద్, తర్వాత మాధవరావు, తర్వాత టిటి కృష్ణమాచారి. అండ్ హీ రీప్లేస్డ్ ద డిపి దత్త కైతన్ ప్లేస్ లో రీప్లేస్ అయ్యారు, ఎందుకంటే తను చనిపోయారు అన్నట్టుగా. తర్వాత ఇంకొకరు ఎన్ మాధవరావు కూడా రీప్లేస్ అవ్వడం జరిగింది. బిఎల్ మిట్టర్ తను కూడా రిజైన్ చేశారు అన్నట్టుగా హెల్త్ ఇష్యూ వల్ల. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనకి పీవైక్యూ వచ్చింది. ఓకేనా, మెంబర్స్ ఎవరు ఉన్నారు అన్నది. నెక్స్ట్ ఫస్ట్ మరి డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు ద కన్స్టిట్యూషన్ ఆఫ్ ద ప్రపోజల్ ఆఫ్ ద వేరియస్ కమిటీస్ తీసుకున్నప్పుడు ఇట్స్ ప్రిపేర్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ డ్రాఫ్ట్ ని వాళ్ళు ఇంకా ఏర్పాటు చేశారు. అండ్ విచ్ వాస్ పబ్లిష్డ్. ఎప్పుడు పబ్లిష్ చేశారు దాన్ని? ఫిబ్రవరి 1948లో. అంటే చాలా దేశాల్లోకి వెళ్ళి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని ఒక డ్రాఫ్ట్ అనేది ఏర్పాటు చేశారు, దాన్ని పబ్లిష్ చేశారు. మరి ఎందుకు పబ్లిష్ చేయాలి? పబ్లిష్ చేస్తేనే అసలు అది మరి అందరికీ నచ్చుతుందా, ఎలా ఏంటనేది కూడా తెలియాలి కదా. తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ అక్టోబర్ 1948. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ టు లెస్ దెన్ 6 months టు ప్రిపేర్ ఇట్స్ డ్రాఫ్ట్. సో దాని డ్రాఫ్ట్ తయారు చేయడానికి లెస్ దెన్ 6 months తీసుకుంది. ఇన్ ఆల్ ఇట్ సాట్ ఓన్లీ 141 days లోనే ఇది చేయడం జరిగింది. తర్వాత ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని తీసుకురావడం జరిగింది అసెంబ్లీలోకి 4th November 1948. ఓకేనా, రిమెంబర్ దిస్. ఫస్ట్ రీడింగ్ అనేది చేశారు. తర్వాత అది చూడండి, ద అసెంబ్లీ హ్యాడ్ జనరల్ డిస్కషన్ ఆన్ ఇట్ 5 days ఓన్లీ 5 days జరిగింది. బట్ సెకండ్ రీడింగ్ అనేది ఎక్కువ రోజులు జరిగింది. November 15th, 1948 నుంచి October 17, 1949 వరకు. అయితే ఇక్కడ మొత్తము 7653 అమైండ్మెంట్స్ రావడం జరిగింది, కానీ ఓన్లీ 2470 వాటి మీదనే డిస్కషన్ చేశారు, మిగతా అన్నిటి మీద డిస్కషన్స్ అయితే చేయడం జరగలేదు. తర్వాత థర్డ్ రీడింగ్ వచ్చేసి డ్రాఫ్ట్ స్టార్టెడ్ అని November 14th రోజు థర్డ్ రీడింగ్ స్టార్ట్ అయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోషన్ ని మూవ్ చేసేసారు. మూడే మోషన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు అన్నట్టుగా. యాజ్ ఎ సెటిల్డ్ బై ద అసెంబ్లీ టు బి పాస్డ్.
కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పాస్ అయిపోయిందని చెప్పడము. తర్వాత మోషన్ ఆన్ ద డ్రాఫ్ట్ కమిషన్ వాజ్ డిక్లేర్డ్ అండ్ పాస్డ్ ఆన్ ద ఎప్పుడు పాస్ అయిందని మోషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 26th November 1949. రిమెంబర్ దీని మీద కూడా క్వశ్చన్ అడిగారు. అండ్ ఇట్ రిసీవ్డ్ ద సిగ్నేచర్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అండ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితోటి సిగ్నేచర్ తీసుకున్నారు అండ్ ప్రెసిడెంట్ తో కూడా సిగ్నేచర్ తీసుకోవడం జరిగింది. అయితే 299 మెంబర్స్ ఉన్నారు కదా మొత్తం, అందులో ఓన్లీ 284 మాత్రమే యాక్చువల్గా ప్రజెంట్ అయ్యి సైన్ చేశారు, మిగతా వాళ్ళు ఇందులోకి రాలేదన్నట్టుగా. రిమెంబర్ దిస్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మహాత్మా గాంధీ గారు మెంబరా కాదా? ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మరి మహాత్మా గాంధీ గారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన కాన్స్టిట్యూషన్ ఉంది కదా, కాన్స్టిట్యూషన్ మీద ఆయన సైన్ చేశారా చేయలేదా? సో ఇది మీరు నాకు కనుక్కొని కామెంట్ సెషన్లో పెట్టండి. మీకు తెలియకపోతే నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. బట్ రిమెంబర్ దిస్. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ యాజ్ అడాప్టెడ్ ఆన్ November 26, 1949 కంటైన్ ఏ ప్రియాంబల్. అప్పుడు మరి ఫస్ట్ టైం November 26, 1949లో అడాప్ట్ చేసుకున్నప్పుడు మరి అప్పుడు అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇటు కంటైన్ ఏ ప్రియాంబల్ ఉంది అండ్ 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ ద ప్రియాంబల్ వాజ్ ఎనాక్టెడ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఎనాక్టెడ్. ప్రియాంబల్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది అనేది కూడా చూసుకోవాలి. ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయిన తర్వాతనే ప్రియాంబల్ అనేది ఎనాక్ట్ అయింది. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దెన్ లా మినిస్టర్ పాయిలేటెడ్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద అసెంబ్లీ. తను అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టడము. తర్వాత సో దీని మీద చాలా ఇంకా వర్క్స్, చాలా ఆర్గ్యుమెంట్స్ చాలా జరిగాయి. ఫైనల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. తర్వాత ఇంకేమంటారు మరి అనేది కూడా చూసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎట్ ద సేమ్ టైమ్ he is recognized as the father of Indian constitution, thus the brilliant writer and constitutional expert, undisputable leader of the scheduled caste అని కూడా అంటారు. సో దట్స్ వై he also known as a chief architect of the Indian constitution. Remember this. చీఫ్ ఆర్కిటెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే చాలా మంది ఆ రైటింగ్ చేసిన వాళ్ళు లేకపోతే దానికి డిజైన్ చేసిన వాళ్ళు అని కూడా అనుకుంటారు. సో డోంట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయినప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ ఆర్టికల్ అనేది, బట్ ఇక్కడ కొన్ని చూసుకోవాలి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి కొన్ని ఆర్టికల్ 5, 6, మన 7, 8, 60, 324 ఇలా కొన్ని మనము ఫస్ట్ ఎప్పుడు వచ్చినాయండి? 26th November 1949 అంటే అప్పుడే మనకి ఎప్పుడైతే మనం సైన్ చేసుకున్నామో అప్పుడే వచ్చేసాయి. కానీ మేజర్ పార్ట్ క్వశ్చన్ అడుగుతారు, మేజర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అప్రూవ్ అయింది అనేది చూసుకోవాలి మనం. ద రిమైనింగ్ ప్రొవిజన్, ద మేజర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ on January 26, 1950. Remember this. And this day is referred as the in the constitution date of its commencement. ఏమంటామండి? డేట్ ఆఫ్ ఇట్స్ కమెన్స్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, పీవైక్యూ కూడా అడిగారు. అండ్ ఇట్ సెలబ్రేట్ యాజ్ ద రిపబ్లిక్ డే. చాలా మందికి రిపబ్లిక్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది తెలియదు. సో ఈ 2 పారాగ్రాఫ్ చదివితే సరిపోతుంది. సో చూడండి, January 26 రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకేనా? ఇదిగోండి. నెక్స్ట్, స్పెసిఫికల్లీ చూజ్ అని ఎందుకు ఆ డేట్ని చూజ్ చేసుకున్నారు మరి 26th అని అంటే, ఇక్కడ మనకి ఎందుకు స్పెసిఫిక్గా చూజ్ చేసుకున్నారంటే డేట్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ రోజు డేట్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ రోజు ఎందుకు చూజ్ చేసుకున్నారనడానికి రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెంట్. ఎందుకంటే January 26కి హిస్టారికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. అది ఏంటి అంటే దిస్ డే, ఓకేనా, ఇట్ వాజ్ ఆన్ దిస్ డే 1930లో మనకి పూర్ణ స్వరాజ్ డే అని సెలబ్రేట్ చేసుకున్నాము. పూర్ణ స్వరాజ్ డే వాజ్ సెలబ్రేటెడ్ అండ్ ఫాలోయింగ్ ద రిసొల్యూషన్ ఆర్ తర్వాత లాహోర్ సెషన్స్ December 1929 ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏది మనం December 1929లో లాహోర్ సెషన్లో ఏదైతే రిసొల్యూషన్ పాస్ చేసామో దాని ప్రకారం మనం పూర్ణ స్వరాజ్ డే అనేది ఎప్పుడు January 26, 1930లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఎస్పెషల్లీ అది మనము రీజన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, విత్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్
ఇప్పుడు మనకి అకార్డింగ్ టు ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఉంది కదా. సో దాని తర్వాత ఈ మన ప్రీవియస్ గా మనం ఫాలో అయ్యాం కదా 1935 అని ఇలా. సో అవన్నీ కూడా రిపీల్ చేయడం జరిగింది అన్నట్టుగా. తర్వాత అబలిషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ద జ్యురిడాక్షన్, ఇంకా అప్పుడున్న వాటన్నింటిని తీసేసి మన కొత్త కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ద కాంగ్రెస్. సో కాంగ్రెస్ నుంచి ఉన్న ఎక్స్పర్ట్ కమిటీ ఏంటి అనేది కూడా చూసుకుంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అపాయింటెడ్ ద ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసింది. ఎందుకంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ప్రిపేరింగ్ ద మెటీరియల్. ఏ మెటీరియల్ అండి? ఫర్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి. ఓకేనా. సో చూద్దాం ఫస్ట్ అక్కడ ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో చూసుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి చైర్మన్ గా ఉన్నారు. తర్వాత అసఫ్ అలీ, తర్వాత మున్షి, గోపాలకృష్ణ అయ్యంగార్, షా అండ్ గాడ్గిల్, కబీర్, హుమాయూన్ కబీర్ అండ్ సంతానం. సో లేటర్ గా తీసుకుంటే చైర్మన్ వచ్చేసి చైర్మన్ ప్రపోజల్ ఇట్ వాజ్ రిజాల్వ్డ్ ద కృష్ణ కృపాలాని అండ్ బి కోఆప్టెడ్ మెంబర్ ఆఫ్ ద కన్వీనర్ ఆఫ్ ద కమిటీ. అండ్ ద కమిటీ హ్యాడ్ 2 సెట్టింగ్స్ చేశారండి. ఈ 2 సెట్టింగ్స్ లో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు న్యూఢిల్లీలో ఫ్రమ్ మన జూలై 2022 నుంచి 22 వరకు 1946 లో. తర్వాత సెకండ్ వచ్చేసి ముంబైలో జరిగింది ఆగస్టు 15 నుంచి 17th వరకు. రిమెంబర్ దిస్. తర్వాత ఆన్ ద రోల్ ప్లేడ్ ద కమిటీ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్రాన్వెల్లీ ఆస్ట్రియన్ అండ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ అబ్జర్వ్డ్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కొన్ని అబ్జర్వేషన్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ఎక్స్పర్ట్ దట్ సెట్ ద ఇండియన్ ఆన్ ద రోడ్ టు హర్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్. కొంతమంది ఏమన్నారు అంటే కాన్స్టిట్యూషన్ మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సో అది తీసుకుంటే ఆన్ ద రోల్ ప్లేడ్ బై దిస్ కమిటీ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేకింగ్ లో ఒక రోల్ ప్లే చేసింది. అండ్ గ్రాన్వెల్లీ ఆస్ట్రియన్ అండ్ అమెరికన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఏమన్నారంటే హీ అబ్జర్వ్డ్ ఇట్ వాస్ ద కాంగ్రెస్ ఎక్స్పర్ట్ కమిటీ దట్ సెట్ ఇండియా ఆన్ ద రోడ్ టు హర్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్. కాంగ్రెస్ ఎక్స్పర్ట్ కమిటీ ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవడానికి లైక్ ఒక దారి చూపింది అంటారు కదా అని. తర్వాత ద కమిటీ మెంబర్స్ working within the framework of their cabinet mission scheme and made the general suggestions about the autonomous area and powers provisions. సో ఇలా వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. తర్వాత దే ఆల్సో డ్రాఫ్టెడ్ ద రిసొల్యూషన్ క్లోజ్డ్ ద రిజంబ్లింగ్ ద ఆబ్జెక్టివ్ రిసొల్యూషన్ అని. అంటే వాళ్ళు ఇంకా మొత్తం వర్క్ చేసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకొని ఆబ్జెక్టివ్ రిసొల్యూషన్ మాకు ఇవి కావాలి, మేము ఇవి చేస్తున్నాము అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు అనే దాన్ని చెప్పారన్నట్టుగా. నెక్స్ట్ మరి ఇంతగానం చేసిన తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అయితే వచ్చింది. మరి ఇప్పుడు క్రిటిసిజం అనేది ఏ విధంగా చూద్దాం. క్రిటిసిజం చేశారా లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి చేసినా క్రిటిసైజ్ చేస్తారు, చెడు చేసినా క్రిటిసిజం అయితే ఎప్పుడు ఉంటది. ఎప్పుడన్నా మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నారు అని అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ మనం సక్సెస్ అవుతుంటే చాలా మంది మనల్ని క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంటారు. సో డోంట్ ఈవెన్ థింక్. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. స్టార్టింగ్ లో ఎవరు కూడా ఫస్ట్ స్టెప్పే కరెక్ట్ గా వేయరు కదండి. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం కరెక్ట్ గా నడుస్తామా, అమ్మ చేయబట్టుకొని నాన్న చేయబట్టుకొని అంబాడుతూ లేస్తూ ఇలా నడుస్తాం. ఫైనల్ గా ఒక స్టేజ్ వచ్చేసరికి మనం పర్ఫెక్ట్ గా రన్ చేస్తాం. సో వాట్ ఎవర్ ఎంత మంది విమర్శించినా కూడా డోంట్ థింక్ మచ్. అలాగని విమర్శల్ని మనము పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం వాటి మీద వర్క్ చేయాలి. ఒకరు మనల్ని విమర్శిస్తున్నారు అని అంటే మనలో లోపాన్ని చూసి విమర్శిస్తున్నారు. సో అలాని ప్రతి లోపాన్ని సవరించుకోలేం, కానీ కొన్ని సవరించుకోగలుగుతాం. వాటి మీద వర్క్ చేయాలి. ఇంకా పైగా ఎవరు విమర్శించినా వాటి కోసం మనం ఫీల్ అవ్వద్దు. రిమెంబర్ దిస్. ఓకేనా. నెక్స్ట్ నాట్ ఏ ఫిలాసఫీ క్లాస్, బట్ ఇట్స్ లైక్ లైఫ్ లో చాలా మందికి ఉంటుంది కదా. సో దట్స్ వై జస్ట్ చూద్దాం. క్రిటిసిజం తీసుకుంటే ఇట్స్ ఏ నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమన్నారంటే అసలు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది రిప్రజెంటేటివ్ బాడీ కాదు. అవును, ఎందుకంటే అక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు, సెలెక్టెడ్ మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. కానీ ఇక్కడ మన నాట్ ఏ అప్పుడున్న సిచ్యుయేషన్స్ కి మరి రిప్రజెంటేటివ్ బాడీని అవన్నీ చేయాలి అంటే ఇంకా చాలా టైం పట్టేది కదా. సో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో అలా నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ అని. తర్వాత మెంబర్స్ వర్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ మెంబర్స్ ని ఎన్నుకోలేదు డైరెక్ట్ గా అని. తర్వాత నాట్ ఏ సావరియన్ బాడీ అంటే సావరియన్ బాడీ కంప్లీట్ గా సావరియన్ బాడీ కాదు అని అన్నారు. ఎందుకంటే కొన్ని ప్రపోజల్స్ ఎవరు క్రియేట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో కంప్లీట్ గా అంటే సార్వభౌమాధికారాలు లేకుండానే జరిగింది అని. తర్వాత టైం కన్జ్యూమింగ్, చాలా ఎక్కువ టైం పట్టింది. యాక్చువల్ గా అమెరికన్ కాన్స్టిట్యూషన్ కి ఓన్లీ 4 months పడితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి చాలా ఎక్కువ టైం పట్టిందని. సో ఇలా ఎక్కువ టైం పట్టడం వల్ల ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. నజీరుద్దీన్ అహ్మద్ అనే పర్సన్ ఏమన్నారంటే మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ కాయిన్డ్ ద న్యూ నేమ్. దానికి మనం డ్రాఫ్టింగ్ కమిటీ అనుకున్నాం కదా. సో తినేమన్నాడంటే డ్రాఫ్టింగ్ కమిటీని ఇతను డ్రిఫ్టింగ్ కమిటీ అని అన్నాడు, కమెంట్ చేశాడు అన్నట్టుగా.
డ్రాఫ్టింగ్ కమిటీకి డ్రిఫ్టింగ్ కమిటీ అని కాల్ చేశాడు. తర్వాత ఇంకొంతమంది ఏమన్నారు, డామినేటెడ్ బై ద కాంగ్రెస్ డామినేషన్ ఎక్కువ ఉందని. తర్వాత ఇంకా కొంతమంది వచ్చేసి లాయర్ అండ్ పొలిటీషియన్ డామినేషన్ ఉండడం వల్ల లాంగ్వేజ్ కూడా లూసిడ్ గా లేకుండా డిఫికల్ట్ గా ఉంది, బల్క్నెస్ అనేది ఎక్కువగా ఉంది, ఈజీగా అండర్స్టాండింగ్ లేదు అని. తర్వాత నెక్స్ట్ డామినేటెడ్ బై ద హిందూస్, కొంతమంది వచ్చేసి హిందూ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, హిందూ డామినేషన్ ఎక్కువగా ఉంది అని. నెక్స్ట్ ఇలా క్రిటిసిజం అయితే జరిగింది. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ తీసుకుంటే చూద్దాం. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమని అంటే ఇక్కడ చూడండి, మనము మన కాన్స్టిట్యూషన్ తీసుకుంటే సింబల్స్ ఎలా ఉంటే చూద్దాం. ఫస్ట్ ఎలిఫెంట్ అని కనిపిస్తుందా మన కాన్స్టిట్యూషన్ మీద? సో మరి ఎలిఫెంట్ అనేది ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? సీల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. తర్వాత సర్ బిఎన్ రావ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ఎవరండి? బిఎన్ రావ్, రిమెంబర్, లీగల్ అడ్వైజర్ ఈయన. తర్వాత హెచ్విఆర్ అయ్యంగార్, ఇతను వచ్చేసి సెక్రటరీ టు ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. తర్వాత ఎస్ఎన్ ముఖర్జీ, చీఫ్ డ్రాఫ్ట్ మ్యాన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ప్రేమ్ బిహార్ నారాయణ్ రాయ్జాద్, ఓకేనా, ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా వచ్చేసి ఇతను క్యాలిగ్రాఫర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వాస్ హ్యాండ్ రిటన్. మరి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఎలా ఉంటుందండి? హ్యాండ్ రిటన్, ఓకేనా. ఎవరు రాశారు? ప్రేమ్ బిహారీ. అండ్ ఇన్ ఏ ఫ్లోయింగ్ ఇటాలిక్ స్టైల్లో రాయడం జరిగింది. తర్వాత ఒరిజినల్ వర్షన్ వాస్ బ్యూటిఫైడ్. దాన్ని బ్యూటిఫై చేసింది ఎవరు? డెకరేటెడ్ బై ద ఆర్టిస్ట్ ఫ్రమ్ ద శాంతి నికేతన్ అండ్ ఇంక్లూడింగ్ ద నందలాల్ బోస్ అండ్ మన బెహర్ రామ్ మనోహర్ సింగ్ కూడా. తర్వాత బెహర్ రామ్మోహన్ సింగ్ తీసుకుంటే ఇల్యూమినేటెడ్ ద బ్యూటిఫుల్ అండ్ ఆర్నమెంటెడ్ అండ్ ఒరిజినల్ ప్రియాంబల్ క్యాలిగ్రఫీ బై ప్రేమ్ బిహారీ. ఏదైతే ప్రేమ్ బిహారీ రాసారో దాన్ని ఇంకొంచెం ఆర్నమెంటల్ గా చేశారు. తర్వాత క్యాలిగ్రాఫర్, మరి హిందీ వర్షన్ కూడా ఉన్నది కదా, సో కాలిగ్రాఫర్ ఆఫ్ హిందీ వర్షన్ తీసుకుంటే ఎవరున్నారు అనేది కూడా చూసుకోవాలి. హిందీ వర్షన్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వాజ్ డన్ బై ద వసంత్ కృష్ణ వైద్య. రిమెంబర్ హిందీ